స్వాగతం. సులూరుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో సులూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితర హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు. హలో టెస్టింగ్. వచ్చేసిన్నారు. లైటింగ్ మంచిగా మస్క్ వస్తుందంటే రక్త పరీక్షల రూము. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నాకు సంజన లెక్కగా మరి హాస్పిటల్స్కి వచ్చినటువంటి సిద్ధం ఎమ్మెల్యే గారి తర్వాత ఇక్కడ ఉన్న పోస్టులన్నీ ఫిల్ అవ్వడం జరిగింది. పీడియాట్రిషియన్ కానీ, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, అనస్థిటిస్టు అందరూ ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. డెలివరీ కేసు 2 o'clock డెఫినెట్గా రెఫర్ చేయడం అంటే జరగదు. ఇక్కడ డెఫినెట్గా ప్రజలందరూ అన్ని స్పెషాలిటీ ఈవెన్ బ్లడ్ బ్యాంక్ అనేవారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మా పరంగా మా హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ అందరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కమిటీ మెంబర్ అయితే శ్రీధరన్ గారిని, జనార్దనయ్య గారికి, ఈనాటి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీయుతులు కిలివేటి సంజీవన్న గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మరి గర్భిణీ స్త్రీలకి సంపూర్ణ పౌష్టికాహారం కానివ్వండి, ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో ఉన్నతంగా ఉంది. కార్పొరేట్ సెక్టర్లకు ధీటుగా మన జగనన్న ప్రభుత్వం మన సంజీవన్న గారి సారథ్యంలో ప్రారంభించడం చాలా గొప్ప విశేషం. ఈరోజు మన ప్రభుత్వం రెండు విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. ఒకటి విద్య, రెండోది వైద్యం. ఈ 2 విషయాల్లో మన ప్రభుత్వం తీసుకోవడం శ్రద్ధ కార్పొరేట్ సెక్టర్లకు ధీటుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఈ రోజు ప్రజలకి వైద్యం విషయంలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చాలు, ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదని తెలియపరుస్తూ, అయితే ఎందుకో ముఖ్యమంత్రి గారు ఆ రోజు దీన్ని వారి చేతుల మీద ప్రారంభోత్సవం చేయాలని ఒక ఆశపడ్డాం కాబట్టి వారే ప్రారంభోత్సవం చేసినట్టుగా ఈరోజు శిలాఫలకాన్ని మేము ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో ఆయన ప్రత్యేకమైన చొరవ విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత ఈ 4 రంగాలని ముందుకు తీసుకుపోవాలి. వీటిని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కరికి మంచి చేస్తూ ఈ 4 విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఆయన చేస్తున్నటువంటి పనులు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, గతంలో ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వస్తువులు తక్కువే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పరికరాలు తక్కువే, డాక్టర్లు కూడా తక్కువ, డాక్టర్లు తక్కువ, స్టాఫ్ తక్కువ, సరైన వసతులు లేవు. ఇన్ని మధ్య సరైన వైద్యం పేదవాడికి అందరి ద్రాక్షే. అయితే గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యకు ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత
సో మీకు తెలుసు కదా, జగనన్న ఈ రాష్ట్రానికి మేలు చేశారంటే ఈ హాస్పిటలే రుజువు. గతానికి ఇప్పటికీ తేడా. అభివృద్ధి రాష్ట్రంలో లేదని ఎవరైనా మాట్లాడితే ఇది అభివృద్ధిని రుజువు ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ నాయుడుపేట కూడా ఇదే కడతా ఉన్నాం, నాయుడుపేట కూడా కడుతున్నాం. దీని తోడు ఇక్కడ 2 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాము. మరి మనార్పల్లిలో ఒకటి, మరి కేఆర్పేట దగ్గర ఒకటి, 2 కడతా ఉన్నాం. మరి అక్కడ కూడా డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు వచ్చి ప్రైవేట్ బిల్డింగ్లు పెట్టాము, కొత్త బిల్డింగ్లు కడతాము. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేసడానికి నేను సిద్ధం. నాయుడు గారికి చెప్తా ఉన్నాం. నాయుడు గారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తడమండలం సులూరుపేట మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మరో 2 నెలల్లో జరగబోవు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సులూరుపేట నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తడమండలంలోని ఎరకందీవి ప్రాంతానికి బోటులో వెళ్లి అచట గ్రామస్తులు ప్రభుత్వ అధికారులతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సులూరుపేటలోని ప్రభుత్వ పాఠశాల నందు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం సులూరుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రికి వెళ్లి ఆకస్మిక తనిఖీలను చేపట్టడం జరిగింది. మొత్తం ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, విండోస్, పెయింటింగ్. తిరగాలి. పిల్లలు ఎవరు స్కూల్కి రావట్లేదంట. పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మీవే. ఇలాగా ఎగన్ బోట్లో వెళ్ళొస్తారు. సర్పంచ్ గారు దీనికి ఉంది కదా పెయింట్ పార్టిసిపేట్ చేస్తున్నారు చూసుకోండి. ఆల్రెడీ గతంలో 3 సంవత్సరాల నుంచి విషయం నడుస్తుంది సార్. ఇక్కడ ఉన్న విషయం ఆఫీసులో ఇప్పుడు ఇంకా ఆడవుతాయి, 3 ఆడవుతాయి. ఇంకొకటి సర్దార్ చూస్తున్నారా? మందులో ఇచ్చిన
సమస్య లేదు కదా? ఎందుకు చూడాలా? ఇంట్లో ఇంకో ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని న్యాయమయ్యాకి వెళ్ళండి. ఎంత బాగుంది. గవర్నమెంట్ నుంచి మన అక్కడ మొత్తం టెస్టింగ్స్ అన్ని చేసుకొని ఓకే చేసుకుంటారు. మన అక్కడ పెట్టుకుంటారు. अच्छा మండలము సూలూరుపేట కాన్స్టిట్యూన్సీ ఇరకమ్ము అలాగే కుప్పం ఇరకం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 400 ఓటర్స్ ఇరకంలో, అలాగే ఇంకొకటి కుప్పం ఇరకంలో 600 ఓటర్స్ ఉన్నారు. దానికి ఓటర్ జాబితాలు కరెక్ట్గా ఉన్నాయని బిఎల్ఓతో సమీక్షించడం జరిగింది. అలాగే బిఎల్ఓతో పాటు పోలింగ్ స్టేషన్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని, అన్నీ సజావుగా ఉన్నాయి. సో ఇక్కడ సర్పంచ్ కూడా వచ్చున్నారు, అధికారులందరూ వచ్చున్నారు, అన్ని సమస్యలను చూసాము. సో ఈ ఎలక్షన్ తయారీలో భాగంగా ఈ 2 పోలింగ్ కేంద్రాలు అంటే 191, 192 ఫార్దెస్ట్ పోలింగ్ కేంద్రాలు. ఇక్కడ రోడ్ నుంచి వచ్చి మళ్ళీ బోట్ నుంచి వచ్చి మళ్ళీ రోడ్లో వెళ్ళాలి. దీనికి వచ్చి వెళ్ళడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. అందుకే ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాము. అన్నీ చక్కగా ఉన్నాయి, అధికారులందరూ చక్కగా చేస్తున్నారు. సో ప్రజలు కూడా దీనికి సహకరించి ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ రానున్నాయి, సో ఎలక్షన్లో అందరూ పాల్గొనాలి. సో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము. నేతలు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ ప్రాంత ప్రజల తలరాతులు మాత్రం మారడం లేదంటూ విసుగు చెంది రోడ్డుకెక్కిన వైనం తడమండలం వేనాడు గ్రామంలో చోటు చేసుకుంది. తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న అవస్థలు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు అంటూ 2 రోజుల పాటు ఆవేదనతో రోడ్డెక్కి వినూత్న రీతిలో నిరసనలు చేశారు. రోడ్డు వేస్తే ఓటు వేస్తానంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఓటు వేయమంటూ బైక్ ర్యాలీలు చేపట్టి నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేనాడి పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.
మన వేనాడు పంచాయతీలో జరగకుండా అయిపోవడానికి కారణం మాత్రం నేను కారణం ఇది. పార్టీలు వద్దు, పార్టీలు వద్దు. పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, రోడ్డేస్తే పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, రోడ్డేస్తే రోడ్డేస్తే వద్దు, పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, ఓటేస్తే ఓటేస్తే రోడ్డేస్తే 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 పార్టీలు వద్దు, పార్టీలు వద్దు, రోడ్డు కోసం పోరాడుతున్నాం. మాకున్న సమస్యల రోడ్డు ఒకటే. ఆ రోడ్డు సమస్య వల్ల మేము ఏదైనా ఎమర్జెన్సీ సమస్య వల్ల ఎదుర్కొంటున్నాం. ఎమర్జెన్సీ టైంలో 108కి కాల్ చేస్తే సూలూరుపేట నుంచి అడకందెప్ప అనే ఊరికి 10 కిలోమీటర్ల దూరం అంబులెన్స్ వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మీ పంచాయతీ నుంచి ఎవరినైనా సరే ఎమర్జెన్సీ టైంలో మీరు బైక్లో కానీ ఆటోలో కానీ ఏదైనా ఇతర వాహనాల్లో తీసుకొస్తే మేము అక్కడ నుంచి తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో మేము కాల్ చేసేది 108కి. వాళ్ళు ఇలా సమాధానం చెప్తున్నారు. అది ఒకటే కాకుండా దానివల్ల ఎన్నో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. అది కాకుండా సరైన టైంకి విద్యార్థులకు విద్య అందట్లేదు. ఈ విద్య ప్రాబ్లం వల్ల సరైన చదువు లేక చాలామంది కూలి పనులు చేసుకోవాల్సిన సమస్య ఎదుర్కొంటున్నాం. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నాం. వర్షాకాలం టైంలో 1 నెల 2 నెలలు రోడ్డు కోసిపోవడం వల్ల ఉద్యోగాలకు సరైన టైంకి పోలేక ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఇలాగే ఎదుర్కొంటున్నాం ఈ సమస్య కూడా. దీనివల్ల ఎంతోమంది వలసపోయి బతుకుతున్నారు. ఇలాంటి సమస్యలు ఇంకా మీదట ఉండకూడదని చెప్పి మేమే ఒక అడుగు ముందుకేసి వచ్చి ఇప్పుడు రోడ్డు కోసం పోరాడుతున్నాం. మాకెంతో 20 ఏళ్ళుగా ఏదో ఒక నాయకుడు వస్తాడు, ఏదో చేస్తారు అని ఆశించడమే తప్ప వచ్చిన వాళ్ళు ఎవరో మాకు ఏది చేయలేదు. ఎలక్షన్ టైంలో వస్తారు, ఏదో గ్రావెల్ తెస్తారు, అలా పైన చల్లేసి వెళ్ళిపోతారు. మిగిలిన 5 సంవత్సరాలు అదే రోడ్డు, అదే బాధలు, అదే పడుతున్నాం. దీనివల్ల ప్రాణ నష్టాలు ఉన్నాయి. వలసపోయి బతుకుతున్నారు. విద్య కోల్పోతున్నాం. మాది వేనాడు పంచాయతీ సార్. మాకు అనేక సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏదో రాజకీయ నాయకులు వచ్చి రోడ్డు చేస్తామంటున్నారే కానీ ఇప్పుడు దాకా రోడ్డు వేసిన వాళ్ళు లేదు. పైన గ్రావెల్ వేస్తున్నారే కానీ వేసిన 3 నెలలకి 4 నెలలకి వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నాయి. మళ్ళీ యథాస్థితి అదే బొక్కలు అదే రోడ్డు కట్టయిపోవడం, ఈ ఇబ్బందుల వల్ల మేము సూలూరుపేటకు చేరుకోలేకపోతున్నాము. ముఖ్యంగా మేము బతుకు జీవనం సాగించాలంటే కంపల్సరీగా మేము రోడ్డు ఎక్కి సూలూరుపేటకు పోతేనే మాకు బతుకు జీవనం. ఇది మా పల్లెటూరు, ఇది ఐలాండ్. ఇది ఒకే రోడ్డు మార్గం మాత్రమే ఉంది. అది మేము వెళ్ళాలంటే అడకందెప్పకు చేరుకోవాలి. దానికి 13 కిలోమీటర్ల 500 మీటర్లు ఉంది అడకందెప్ప నుంచి మా విలేజ్కి. ఈ 13 కిలోమీటర్లు వెళ్ళాలంటే గంట నుంచి 1.5 గంట సమయం పడుతుంది సార్. మేము అక్కడికి వెళ్ళి పనులు చేసేది దేవుడికి ఎరుకు. ఇక్కడ నుంచి పోయేసరికి మాకు నడుము నొప్పులతో ఇబ్బందులు పడి హాస్పిటల్కి పోయే వాళ్ళు ఉన్నారు. కాళ్ళు చేతులు బైకుల్లో నుంచి పడి ఇరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా
మేము చదువుకొని కూడా బయట వెళ్ళి ఉద్యోగాలు చేయలేకపోతున్నాము. మాకు రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామనే నినాదంతో మా యువత, మా వెనకున్న పెద్దలు, గ్రామం మొత్తం కలిసి మా పంచాయతీ మొత్తం మేము నిర్ణయించుకున్నది ఏంటంటే, ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లు 3 నెలలు జరిగే లోపు మాకు రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని అనే నినాదంతో రోడ్డు మీదకి వచ్చాము. ఈసారి ఈ 3 నెలలు రోడ్డు వేయకపోతే ఓటు వేసే ప్రసక్తి లేదు. ఈ సార్వత్రిక ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మా యువత అందరూ కలిసి, మా పంచాయతీ ఏకదాటిగా కలిసి ఈ ఎలక్షన్ జరగనివ్వకుండా మాత్రం బహిష్కరిస్తాం సార్. మా ఊరు పల్లిపేట కుప్పం వేనాడు సంబంధించిన వాళ్ళు మేము మత్స్యకారులు. ఇక్కడ మేము చేపలు పట్టుకున్న బతుకుంటున్నాము. ఈ రోడ్డు అత్యవసరం లేకుండా మేము చేపలు పట్టుకున్నా కూడా సరి ఎత్తుకుని పోయి అమ్మలేక మా బతుకు పాడైపోతున్నాయ్యా. మాకు ముఖ్యంగా రోడ్డు కావాలా. మా ఊర్లో విలేజ్లో విద్యార్థులు సరిగా రావడం వల్ల రాలేకుండా పోకుండా మా పిల్లకాయలు చదువు అంతా నాశనం అయిపోతున్నాయ్యా. మీరు వచ్చిన్నారు, అందరు పెద్దలకంతా తెలిపించి మా బాధలు కొంచెం తెలిపిండి అయ్యా. మీకు అందరికి వచ్చిన అందరికి కూడా నమస్కారం చెప్పుకుంటున్నామయ్యా. గోపి అండి, మాది వేనాడు గ్రామము. మేము ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో మేము జీవనం సాగిస్తూ ఉన్నాము. మా పరిస్థితులు చాలా అధ్వానంగా దుర్భరంగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే, ఇది వచ్చి దీవి ప్రాంతం అండి. ఈ దీవిలో మాకు ఎలాంటి సౌకర్యములు కూడా లేవు. కనీసము ఒక విద్యా తరగతి ఇక్కడ చదువుకోవాలంటే, పిల్లలకి వాళ్ళు విద్య నేర్చుకోవాలంటే టీచర్స్ రావడానికి సరైన సౌకర్యాలు లేవు. బస్సులు సమయానికి రావడం లేదు. ఒకవేళ బస్సు బయలుదేరిందంటే కూడా అది నేరుగా వేనాడుకు వచ్చి వెళ్తుందని నమ్మకం లేదు. కారణం ఎందుకంటే, రోడ్డు అలాంటి పరిస్థితి, కట్టలు ఇరిగిపోతాయి. మధ్యలో మేము గమ్యం చేస్తామనేటువంటి నమ్మకాలు మాకు లేవు. ఎందుకంటే మేము ఎక్కడంటే ఇక్కడ చెట్లలో పుట్టలోకి వెళ్ళి మేము జీవనోపాధి చేసుకునేటటువంటి వారము. ఏ చెట్లు ఏముండదో మాకు తెలియదు. ఇట్లాగా పాములు పురుగు కాటికి మేము బలైనప్పుడు మేము వెంటనే ఆ యొక్క సామాజిక హాస్పిటల్కి కానీ వెళ్ళి మేము చూసుకోవాలంటే ఈ రోడ్డు చాలా దుర్భరంగా ఉంది. ఇదే విధంగా అనేక మంది ఈ రోడ్లో వెళ్ళలేక, సమయానికి వాహనాలు దొరకలేక మధ్యలో ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు మాకున్నాయి. సులూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానమునకు ఆర్డీఏ చైర్మన్ సతీష్ రెడ్డి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి నూతనంగా వచ్చిన ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, చైర్మన్ బాలచంద్రారెడ్డి, పాలక మండలి సభ్యులతో కలిసి ఆలయ గౌరవాన్ని అందించారు. జగమేలు తల్లికి జయలాలి, చెంగాళ మాతకు శుభలాలి. జగమేలు తల్లికి జయలాలి, చెంగాళ మాతకు శుభలాలి. ఆనందదాయికి ప్రియలాలి, ఆనందదాయికి ప్రియలాలి. చెంగాళ తాయికి ఘనలాలి. లాలి 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 లాలి. జగమేలు తల్లికి జయలాలి. తిరుపతి జిల్లాకు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్కు స్వాగతం పలికి ఆలయ గౌరవాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జట్టు వేణు యాదవ్, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, చిలుక యుగంధర్, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. వెలసినావు చెంగాళమ్మవై, మముగాచి రక్షించే దివ్య దేవతై. మముగాచి రక్షించే దివ్య దేవతై. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా.
శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా నీలోన చూడగా ఆనందం ఎద నిండి పొంగి పొరలగా ఆనందం ఎద నిండి పొంగి పొరలగా నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా శ్రీ ఆది పరాశక్తివే ఈ అవని మేలు పరమేశ్వరివే ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.